2015 అక్టోబర్ 22న అమరావతికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమ స్మృతులను గుర్తు చేసుకున్నారు రాజధాని గ్రామాల రైతులు. ఉద్దండరాయి పాలెంకు వచ్చిన రాజధాని రైతులు ఆనాటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. పండగ వాతావరణంలో రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుందని రైతులు చెప్పారు. ఇతర ప్రాంతాల వారికి తాము సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని గ్రామాల రైతులతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతిలో బహిరంగ సభకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి రైతాంగం మొత్తం కూడా సర్వసన్నద్ధం అవుతున్నారు. ఎందుకంటే కుటుంబాలతో సహా బహిరంగ సభకి హాజరు కమ్మని సిఆర్డీఏ నుంచి వీరందరూ కూడా ప్రత్యేక ఆహ్వాన పత్రికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ 5 సంవత్సరాలు పడిన కష్టాలను కూడా మర్చిపోయి రైతాంగం అంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అందరూ కూడా గ్రామాల్లో సన్నద్ధత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఒక ప్లేసు ఇక్కడ వీరందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక 22/10/2015 అప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన శిలాఫలకంపై నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. నరసింహన్ ఆనాటి గవర్నర్ హాజరయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా అమరావతిని పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. రైతాంగం మొత్తం రోడ్డెక్కారు, అనేక ఉద్యమాలు చేశారు, అనేక కేసులు పెట్టించుకున్నారు. ఆనాడు ప్రభుత్వ దాష్టీకాలకు అనేక మంది రైతాంగం అనేక ఇబ్బందులకు గురైంది. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఏదైతే ఆనాడు శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి వచ్చి కొంత ఆ స్మృతులను మననం చేసుకున్నారు. అయితే కొంతమంది రైతాంగం అంతా ఉన్నారు. ఎట్లా చూస్తారండి, ఇక్కడ ప్రధాని ఆనాడు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఉంది, కానీ రేపు మరలి వచ్చి పునర్నిర్మాణ పనులు కూడా ఆయన ఇక్కడ ప్రారంభించబోతున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. గత 5 సంవత్సరాల్లో మేము నరకం అనుభవించాము. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అమరావతిని రీబిల్డ్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది. కేంద్రం సపోర్టు కంప్లీట్ గా ఉంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం ఈ 4 సంవత్సరాల్లో పూర్తయ్యేది అనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇక్కడ కార్యక్రమాలు కూడా చేశారు, పూజలు కూడా నిర్వహించారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ పూజలో ఆ మట్టి నీరు తేపోతే ఈ పాటికి ఇదైపోయేదండి, శ్మశానం అయిపోయేది. ఆ బలం ఉంటానే ఇవాళ నిలబడిందని మేము అనుకుంటున్నాము, మేము ఆశిస్తున్నాము కూడా. ఎందుకంటే ఆ బలం లేకపోతే పోయిన 5 సంవత్సరాలు చేసిన నాశనం ఒక రకమైన నాశనం కాదండి, ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో నాశనం చేశారండి. సభకి ఎలా హాజరవబోతున్నారు రాజధాని రైతులు? ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి? కుటుంబ సమేతంగా అన్ని గ్రామాల నుంచి అందరం అవుతున్నామండి. రేపు తాడికొండ నుంచి రైతులతోటి ఒక ర్యాలీ చేయాలని ఒక ఆలోచన ఉందండి మాకు. పోతే 2015 సంవత్సరము అక్టోబర్ నెల 22వ తారీఖు మోడీ గారు శంకుస్థాపన చేశారండి. ఈ శంకుస్థాపనకు 13,000 గ్రామాల దగ్గర నుంచి పుట్టమట్టి తీసుకురావడం కానీ 175 పుణ్యనదుల నుంచి నీరు తీసుకురావడం కానీ ఆ సంకల్పం ఉండబట్టే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఇంచు కూడా కదిలించలేకపోయాడండి. మే 2వ తారీఖు ఒక పండగ లాంటి వాతావరణం అండి. ఆనాడు 2015లో పండగ చూసాము. నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసింది. సరే, ఏదో కొన్ని సమస్యల వల్ల అది ఏదో జరిగిపోయినాయి. కానీ ఈ రేపు జరగబోయే పండగ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంకురాత్రి, ఒక శ్రీరామనవమి లాంటి. ఏది ఏమైనా రేపు బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో, బంధువులతో అందరితో కలిసి వీరంతా ఆ సభకి హాజరవుతామని రాజధాని రైతులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే బయట ప్రాంతాల నుంచి వస్తున్నారో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఎందుకంటే మేము పాదయాత్ర తిరుపతి చేసినా ఎక్కడికి చేసినా కూడా ప్రజలంతా మాకు అండగా ఉన్నారు కాబట్టి వారందరికీ మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి రాజధాని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.